తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా గతంలో 2019లో ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఎవరైతే ఉన్నారో తన ప్రమేయం కూడా ఉంది అని చెప్పి ఛార్జ్‌షీట్‌లో ఫైల్ చేయడంతో కొత్త అంశం తెరపైకొచ్చింది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంఏ గఫూర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తిరుమల కల్తీ నెయ్యి విషయాన్ని ఎలా చూడాలి? రోజుకో మలుపు తిరుగుతోంది. ఏమంటారు? ఏం మలుపులేం లేదు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది. అందులో ఎవ్వరు సమర్థించుకోవడానికి లేదు. అయితే కల్తీ మొదట చంద్రబాబు నాయుడు గారు పంది కొవ్వు అనేసి చెప్పారు. అది తప్పది. ఎందుకంటే ఇప్పుడు సిట్ తెలిసింది ఏమిటంటే పామాయిల్ తీసుకుని వచ్చి పామాయిల్‌లో ఎసెన్సులు కలిపినారు అని కెమికల్స్. ఈ కెమికల్ ఎసెన్సులు ఏందంటే నెయ్యిలాగా భ్రమింపజేస్తాయి. కానీ యాక్చువల్ దాంట్లో నెయ్యి ఉండదు. ఇప్పుడు సిట్ అది తేల్చింది. దీనికి సంబంధించి బోలేబాబా డైరీ అనేవాడు అసలు సూత్రధారి. మొత్తం వాడే సప్లై చేస్తున్నాడు. వాడు టీటీడీ చేయకూడదు. బ్లాక్ లిస్ట్‌లో ఉంది వాని పేరు. వాడు ఇట్లా ఎంత కత్తి చేస్తే వాడిని బ్లాక్ లిస్ట్ పెట్టారు. అయితే వేరే పేర్లతో వాడు వేయించి, ఆ వేయించడానికి ఏందంటే కొన్ని నిబంధనలు మార్పు చేయాల. కండిషన్స్ మార్పు చేయాల. లేకుంటే రాదు వానికి. ఇంతకుముందు కండిషన్స్ ఏమిటి? ఇప్పుడు నెయ్యి రావాలంటే ఇదిగో రోజుకు ఇన్ని లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలా? ఇన్ని వేల కేజీల నెయ్యి ఉత్పత్తి కావాలా అనేది ఆ డైరీ ఇన్స్పెక్ట్ చేసి అటువంటి డైరీతో ఒప్పందం చేసుకోవాలి. అయితే వీనికి డైరీలో అట్లా పాల్గొని ఆ మెకానిజం లేదు. కాబట్టి వీనికి అనుకూలంగా నిబంధన మార్చినారు. ఇప్పుడు మేమంతా అడుగుతున్నది ఏమంటే సిట్లో కూడా ఈ బలహీనత ఉంది. సిట్టు తీర్పు ఉద్దేశపూర్వకంగా ఆనాటి పాలక వర్గాన్ని కాపాడేటువంటి పద్ధతిలో వీళ్ళ తీర్పు ఉన్నది. వీళ్ళ రికమెండేషన్స్ ఉన్నాయి. ఫైనల్ ఛార్జ్ షీట్లో అదే ఉంది. ఇప్పుడు 36 మందిని అరెస్ట్ చేసినారు. ఎందుకంటే పామ్ ఆయిల్ ప్లస్ ఎసెన్స్ కలిపి పామ్ ఆయిల్తో లడ్డు తయారు చేసినారు. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్తో లడ్డు తయారు చేయడం అనేటువంటిది కల్తీ కదా. ఇప్పుడు ఆహార కల్తీ నిబంధనలో ఏ కల్తీ జరిగినా కానీ తప్పే. పసుపులో పొడి కలుపుతారు, ఇది మన తౌడు అది కలుపుతారు, కల్తీ నేరమే. పాలలో నీళ్ళు కలుపుతారు, కల్తీనే. అట్లా దీంట్లో నెయ్యి లేకుండా నెయ్యిలాగా భ్రమింపజేసి సప్లై చేసినారు. ఇప్పుడు తిరుపతి లాంటి ఒక పవిత్రమైన స్థలం, ఎందుకంటే విశ్వాసానికి సంబంధించింది అది. మనకు పవిత్రత, నాకు పవిత్రత కాదు, కానీ ప్రజల యొక్క విశ్వాసము అక్కడ దేవుడు, దేవాలయం. నువ్వు లడ్డు అమ్ముతున్నావు, నువ్వేం ఫ్రీగా ఇవ్వడంలే. కల్తీ చేసి అమ్మడం అనేటువంటిది ఎంత దుర్మార్గం అది. ఇది ఇప్పుడు సిట్టు తేల్చిన దాంట్లో 36 మందిలో టాప్ వాళ్ళు లేరు. చైర్మన్ లేడు, ఈవో కూడా లేడు మొదట్లో. ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే ఈ కింద ఉండేటువంటి అటెండర్లు వాళ్ళ కల్తీ చేసేది. దీనికి ఆమోదించింది ఎవరు? నిబంధనలో మార్పు చేసింది ఎవరు? వాడిని పట్టుకోండి అంటున్నాం. ఇది ఎంతసేపు ఉన్న పై వాళ్ళని పెద్దవాళ్ళని కాపాడి కింది వాళ్ళని ఇరికించేటువంటి దుర్మార్గం సిట్టు చేస్తుంది. దీనికి నా అనుమానం, నేను భావిస్తుంది ఏమంటే వెనకాల బీజేపీ కేంద్రము వైసీపీ మీదికి రాకుండా దీన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కింద ఏదో సర్దేసి చేస్తున్నారు. ఈ మొత్తంలో జోకర్ పాత్ర ఏదంటే పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు లడ్డులో కల్తీ జరిగిందనేంతవరకు చెప్తే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ చిందులేసిన సనాతన ధర్మం చాలా అన్యాయం జరిగిపోతుంది. సనాతన ధర్మం అసలు లడ్డు కల్తీకి సనాతన ధర్మానికి సంబంధం ఏమిటిది? ఆలయంలోని పూజలు పునస్కారాలు లేకుంటే ఎంట్రీ లేదా ఆ దేవాలయంలో ఏదైనా తాగుడు ఇట్లాంటివి జరిగితే నువ్వు చెప్పొచ్చు. అదేం లేదు, ఎవడో కల్తీ చేస్తే ఈయన పోయి చిందులేసి అది ఒక పెద్ద ఇష్యూ చేసి, అంటే బీజేపీ దగ్గర మార్కులు సంపాదించుకోవడానికి ఈయన సకల విన్యాసాలని ప్రదర్శించాడు. నటుడు కదా, మరి ఇప్పుడేం మాట్లాడడంలే. కాబట్టి ఏమైనప్పటికీ కల్తీ జరిగిందనేది ఫ్యాక్టు. భాగస్వాములు కింది వాళ్ళు కాదు, పై లెవెల్ నుంచి పాత్ర ఉంది. నిబంధనలో మార్పు చేసినారు. బోలేబాబా డైరీ కోసమే మార్పు చేసినారు. సిట్ రిపోర్ట్లు కూడా బోలేబాబాకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని ఉంది. ఈ నిబంధనలు ఎవరు రూపొందించారు? నిబంధనలు మామూలు రూపొందించలేడు కదా. పిఏ అప్పన్న, చిన్న అప్పన్న, వాడు పాపాల భైరవుడిగా పెడుతున్నారు. ఏం చేస్తున్నాడు? ఒక చిన్న ఉద్యోగి, వాని స్థాయిలో కాదు, చైర్మన్ స్థాయిలోనే ఆమోదం ఉంటేనే బోర్డులో పెడతారు, నిబంధనలు మార్పు చేస్తారు. ఈఓ స్థాయిలో ఆమోదం ఉంటేనే చర్యలు జరుగుతాయి. దానికి కూటమి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు మీరు వాళ్ళ మీద చేరిపోవడం లేదు? ఎంతసేపున కింది వాళ్ళతో సర్దేస్తున్నారు. పరకామణి కేసులో అదే చేశారు కదా.
కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రకంగా ధనార్జన కోసం కొంతమంది స్వార్థపరులు వాడుకుంటుంటే ప్రభుత్వాలు ఆనాడు వైసీపీ కాపాడింది, ఈనాడు తెలుగుదేశం కాపాడుతుంది అనేది నా ఆరోపణ. అంటే మీరు చెప్పండి 2019 ఎప్పుడైతే ఈ నెయ్యి కోసం టెండర్లు వేసినట్టు సందర్భంలో ఉన్నటువంటి ఈవోనే ఈరోజు సింఘాల్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటి వరకు ఈయనపై చర్చ లేనిది సడన్గా రావడాన్ని ఎలా చూడాలి ఛార్జ్ షీట్లు వేయడానికి? తప్పదు కదా, సింఘాలు వచ్చింది పైన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ, దాంతోనే వచ్చినాడు ఆయన, వాళ్ళ రికమెండేషన్తో వచ్చాడు. ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, నాకు విశ్వాసాలతో నాకు నిమిత్తం లేదు. ఇప్పుడు నందిని డైరీ వాళ్ళు సరఫరా చేసేవాళ్ళు నెయ్యి. నందిని డైరీ అది ప్రైవేట్ వ్యక్తులు కాదు, అది కోఆపరేటివ్ డైరీ, కర్ణాటక గవర్నమెంట్ది. కర్ణాటకలో ఆవులు ఎక్కువ కాబట్టి ఆవు పాలతో వాళ్ళు నెయ్యి, ఆవు పెరుగు వచ్చి నెయ్యి వచ్చి నెయ్యిని సరఫరా చేసేవాళ్ళు. కేవలం స్వార్థం కోసం కమిషన్ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే గవర్నమెంట్ కమిషన్ ఎవరిస్తాడు. కాబట్టి కమిషన్ల కోసమే కక్కుర్తి పడి భక్తుల యొక్క విశ్వాసాన్ని విఘాతం కలిగించి చేసినటువంటి వాడు ఈవో ఆమోదం లేకుండా జరగదు. ఈవో అనేది నాకు పేర్లకు సంబంధం లేదు. ఈవో ఆమోదం లేకుండా జరగదు, చైర్మన్ ఆమోదం లేకుండా నిబంధనలు మారవు. కాబట్టి ఎవరి కాలంలో మారితే వాడు ముద్దాయి, వాడు దోషి, శిక్షించాలా, విశ్వాసాన్ని నిలబెట్టాలి. అంటే ఈవోను అప్పుడున్నటువంటి ఈవోని మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఎత్తి చూపింది వీళ్ళే, దాని మీద సిట్టు విచారణ జరిపిందని ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఈవోని నియమించడం పట్ల అధికారాలు ప్రస్తుతం అధికార విధులు నిర్వహించడం పట్ల ఎట్టు చూడాలి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలుబొమ్మ బీజేపీ చేతిలో. అనిల్ సింఘాల్ను బీజేపీ యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఆయన్ను టీటీడీఓగా నియమించారు. ఇప్పుడు ఈవో ఎవడైనా కానీ కేంద్రం నుంచి రికమెండేషన్తోనే నియమిస్తారు. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తే సిట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం వైవి సుబ్బారెడ్డి మీదకి పోవద్దు, పోలేదు. కరుణాకర్ రెడ్డి దగ్గరికి పోవద్దు, పోలేదు. ఏ మేరకు బీజేపీ అనుమతిస్తే ఆ మేరకు వచ్చింది. మరి పందికొవ్వు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆధారాలు చూపాలా, సనాతన చెందులేసినటువంటి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా, వైసీపీ వాళ్ళు మాకేం సంబంధం లేదు అది అని సమాధానాలు అడుగుతున్నారే. మరి పామాయిల్ను నెయ్యిగా మీరు తయారు చేసి మీరు ఇంత లక్షల మంది ప్రజలకు ద్రోహం చేసినారు కదా, మీరు సమాధానం చెప్పాలా. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ముద్దాయిలే నా ఉద్దేశంలో. రైట్. కల్తీ నెయ్యి విషయంలో ఇరు పార్టీలు అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం సంబంధించి గతంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బాధ్యులవుతారు. అయితే నేరారోపణలు జరిగినటువంటి దాని మీద ఈవో ఎవరైతే ఉన్నారో దాని మీద విచారణ చేయడం అతను ఒక్క ప్రమేయమే కాదు, దీంట్లో పెద్దల హస్తం ఉంటే తప్ప ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగదు, కల్తీ చేయలేరు అనేటువంటిది ప్రధానంగా గఫూర్ చెప్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, కర్నూలు.